వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అంతా పూర్తయింది. జూన్ 6 నుంచి మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ని ప్రభుత్వం ఇష్యూ చేసింది. అలాగే హాల్ టికెట్స్ ఇష్యూ కూడా జరుగుతోంది. ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి పత్రికాముఖంగా ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం గంటన్నర ముందుగా చేరుకోవాలని సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఎండల తీవ్రత కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడకుండా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలియజేశారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర పోలీసు భద్రత ఉంటుందని, 154 కేంద్రాల్లో ఈ ఎగ్జామినేషన్స్ మెగా డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. జూన్ 30 వరకు ఈ ఎగ్జామినేషన్స్ నడుస్తాయి. అలాగే ఆగస్టు 2వ వారం నాటికి టీచర్స్ రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఒక్కో పోస్టుకి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది కూడా విద్యాశాఖ స్పష్టంగా ప్రకటించింది. ముందుగా సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,614 ఉంటే 1,65,187 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక పోస్టుకి కనీసం 24 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి 177 పోస్టులు ఉంటే 26,335 మంది అప్లై చేశారు. 148 మంది ఒక్కొక్క పోస్టుకి పోటీ పడుతున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి 7,487 మంది పోస్టులు ఉంటే 2,10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకి 28 మంది పోటీ పడుతున్నారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు 1,731 ఖాళీలు ఉంటే 1,27,915 మంది దరఖాస్తు చేశారు. ఒక్కొక్క పోస్టుకి 73 మంది పోటీ పడుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు 286 ఖాళీలు ఉండగా 43,483 అప్లికేషన్స్ వచ్చాయి. 152 మంది ఒక్కొక్క పోస్టుకి పోటీ పడుతున్నారు. ఇక ప్రిన్సిపాల్ పోస్టుకి కూడా 52 ఖాళీలకి 4,745 మంది అప్లై చేశారు. అంటే సగటున 91 మంది ఒక్కొక్క పోస్టుకి పోటీ పడుతున్నారు. ఈ అన్ని పోస్టులు కలిపి మొత్తం 16,347 ఖాళీలు ఉంటే 5,77,675 అప్లికేషన్స్ వచ్చాయి. వీటన్నిటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుంటే అభ్యర్థులకు హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా అభ్యర్థులు ఇబ్బంది పడకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థులు ఎగ్జామినేషన్ సెంటర్కి 2 ఫోటోలు తీసుకెళ్తే గుర్తింపు కార్డుగా ఆధారు లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డును చూపిస్తే హాల్ టికెట్ తప్పిదాలు సరిచేసి వాటికి సంబంధించి ఇష్యూ చేస్తారు. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ ఇంకా చేయని వాళ్ళంటే ఇప్పుడే చేసుకుని వాటిలో తప్పులుంటే సరి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. హాల్ టికెట్లో తప్పులుంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పించాలని చెప్తున్నారు. తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, కులం ఈ వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే నామినల్స్లో ముందుగా సరి చేస్తారు. ఇక అభ్యర్థులు పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్న అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ పోటీ తీవ్రంగా ఉంది డిఎస్సికి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది.